హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యువనేస్తం స్కీములో భాగంగా నిరుద్యోగులకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ చెప్పింది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ మనీ ద్వారా నిరుద్యోగులు తమకు కావాల్సిన పుస్తకాలు, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వీలవుతుంది. అలా వారు కొట్టాలనుకున్న జాబు కొట్టగలరు. తద్వారా వారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా గోల్ సాధించేందుకు వీలవుతుంది. అందుకే ఈ ప్రభుత్వం ఈ దిశగా ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని అమలు చేయడానికి ఓ కొత్త అధికారిక పోర్టల్ అంటే వెబ్సైట్ను సిద్ధం చేసింది. అయితే ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. దాని పేరు వచ్చి www.yuvanestam.ap.government.in. ఈ వెబ్సైట్కి మెరుగులు దిద్దుతుంది ఏపీ గవర్నమెంట్. అంటే త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లే. బహుశా ఆగస్టులో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. నిరుద్యోగ వృత్తి స్కీమ్ అమలు చేసేందుకు గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంది. అలాగే ఈ స్కీమ్ పొందేవారు కొన్ని పత్రాలు తమ దగ్గర రెడీగా ఉంచుకోవడం మంచిది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం 22 నుంచి 35 ఏళ్ల వయసున్న యువతకు యువనేస్తం పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుందని తెలుస్తుంది. నెలకు 3,000 రూపాయలు చొప్పున డైరెక్ట్గా నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లోకి మనీ వేసేలా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు చూద్దాం. ఆధార్ కార్డు, సెకండ్ ఏజ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజు ఫోటో, విద్యా అర్హత సర్టిఫికేట్లు అంటే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ పూర్తయినట్టు మార్క్స్ మేమో ఉంటాయి కదా అవి. అలాగే కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే కుటుంబ రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, రెసిడెన్సీ సర్టిఫికేట్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ రెడీగా ఉంచాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వీటి జెరాక్స్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది, లేదా డైరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ అప్లై చేసుకునే విధానం చూస్తే ఈ పథకంపై అధికారిక ప్రకటన విడుదల చేశాక అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి yuvanestam.ap.government.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ ఎంపిక ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని ఎంచుకోవాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో పేరు, అడ్రస్సు వివరాలు, మొబైల్, ఆధార్ వివరాలు వంటివి ఇవ్వాలి. తర్వాత అడిగిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి వెంటనే అప్లై చేసినాక ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ ఇస్తారు. దాన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోవాలి. ఆ రిఫరెన్స్ ఐడి ద్వారా మనం జాబ్ అప్లై చేస్తాం కదా, దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇవాళకి వీడియో అంతే. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.